హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకొని కొంత అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిట్టో కంపెనీ నుంచి అయితే ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్కి అయితే హైరింగ్ అయితే పెట్టారు. ఈ యొక్క జాబ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. మనం అయితే ఈ యొక్క హైరింగ్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎడ్యుకేషన్ ఏముండాలి, అలాగే స్కిల్స్ ఏముండాలి, అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే మనమైతే ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఈ యొక్క ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే 100% మన ఛానల్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం క్లారిటీగా తెలుసుకుందాము, ఓకేనా? ఇదేది మీకు కనిపిస్తుంది కదా. డిటో కంపెనీ వాళ్ళ వెబ్సైట్ అయితే ఇది. ఆ వెబ్సైట్లో వాళ్ళైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే జాబ్కి అయితే హైరింగ్ అయితే ఇచ్చారు. దీనికి కావలసిన మెయిన్ స్కిల్స్ ఏంటంటే ఎవరికైతే తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందో వాళ్ళని తీసుకుంటామని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే రిమోట్ జాబ్, అంటే ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క వర్క్ అయితే చెయ్యాలన్నమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే ఫుల్ టైం జాబ్ అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే కిందనైతే ఒక మంచి పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఎందుకంటే దీనికి కావాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు. కొంతమందికి ఆ యొక్క స్పెసిఫిక్ లాంగ్వేజ్ మీద పట్టు లేకపోయినా సరే వాళ్ళైతే వేరే రోల్స్కి అయితే తీసుకుంటామని చెప్పి వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ ది స్పెసిఫిక్ రీజనల్ లాంగ్వేజ్ వీ కెన్ ఆల్సో ఆఫర్ అన్ ఆల్టర్నేటివ్ రోల్ దట్ ఈస్ నాట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్. అంటే లాంగ్వేజ్ సంబంధించకుండా వేరే రోల్స్ కూడా మీకు ఇస్తామని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే మీరైతే కస్టమర్స్కి అయితే కాల్ చేసి వాళ్ళ దగ్గర అయితే మీరు అపాయింట్మెంట్స్ అయితే తీసుకోవాలన్నమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే ఈ యొక్క జాబ్ అయితే ఇన్సూరెన్స్ అడ్వైజర్ కదా, ఇన్సూరెన్స్ గురించి మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి మీరైతే అపాయింట్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఆ యొక్క అపాయింట్మెంట్స్ అయితే మీ పైన లీడ్స్ ఉంటారు కదా, ఆ లీడ్స్ అయితే వాళ్ళు మాట్లాడి వాళ్ళైతే డీల్ చేస్తారు. మీరు చేయవలసింది ఏంటంటే జస్ట్ మీరు మేము పలానా కంపెనీ నుంచి కాల్ చేసాము అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి మీరైతే వాళ్ళ దగ్గర నుంచి అయితే పలానా రోజునైతే ఒక 1 hour 2 hour టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని ఆ రోజునైతే మీ లీడ్కి ఇన్ఫార్మ్ చేస్తే మీ లీడ్ వాళ్ళతో మాట్లాడి ఇన్సూరెన్స్ గురించి అతను టేకప్ చేసుకుంటారు అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ యొక్క టైమింగ్స్ చూసుకున్నట్లు వచ్చేసి డైలీ అయితే 10 AM నుంచి 8 PM వరకు ఉంటుంది, దట్ ఇంక్లూడింగ్ బ్రేక్స్. బ్రేక్స్ కూడా దాంట్లో ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు అయితే షిఫ్ట్స్ కూడా ఉంటాయి మెన్షన్ చేశారు. షిఫ్ట్స్ వచ్చేసి 12 PM నుంచి 9 PM వరకు అయితే షిఫ్ట్లు కూడా ఉంటాయని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు క్యాండిడేట్ నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారంటే క్లియర్ ఎంపథెటిక్ కమ్యూనికేషన్. అంటే మీరు కస్టమర్స్ తో ఎలా మాట్లాడుతున్నారు, మీరు కస్టమర్స్ ఎలా కన్విన్స్ చేస్తున్నారు అపాయింట్మెంట్స్ తీసుకోవడం అని చెప్పి వాళ్ళు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చెక్ చేస్తారు అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఇన్స్టింక్ట్ బ్యాక్ బోన్, అంటే హెల్ప్ఫుల్ బట్ నాట్ ఎ పుష్ అవర్. మీరు వాళ్ళకి హెల్ప్ చేసేలాగా మాట్లాడాలన్నమాట. అలా కాకుండా మీరు వాళ్ళు పుష్ చేసి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేలా మాట్లాడకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు మాట్లాడాలన్నమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్ ఓరియంటేషన్, అంటే ఇన్సూరెన్స్ గురించి కొంచెం క్లారిటీగా చెప్పాలి. అలాగే ఇంగ్లీష్ ఫ్లూయెన్స్, ఎంత నథింగ్ అండి. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, కంపెనీ వాళ్ళు అయితే మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. కానీ వాళ్ళు మెయిన్ చెక్ చేసేది ఏంటంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వాళ్ళు మెయిన్లీ చెక్ చేస్తారు అనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
వీళ్ళైతే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు లెర్నింగ్ సపోర్ట్ ఇస్తారు అంటున్నారు. అలాగే వెల్నెస్ అండ్ మెన్స్ట్రల్ లీవ్స్ కూడా మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకున్నట్టు వచ్చేసి మీకు ఫస్ట్ రౌండ్ అయితే మీకు హెచ్ఆర్ నుంచి అయితే కాల్ అయితే వస్తుంది అనమాట. దాంట్లో అయితే సో మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ యొక్క కమ్యూనికేషన్ ఎలాగుంది అనేది అయితే వాళ్ళైతే ఫస్ట్ రౌండ్ లో చెక్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ సెకండ్ రౌండ్ లో అయితే అసెస్మెంట్ రౌండ్ అనమాట. సో దీంట్లో అయితే మీ యొక్క అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్ వచ్చేసి టాస్క్ రౌండ్. సో దీంట్లోని సో మొత్తం అన్ని ఒకటే ఒకటే ఫ్రెండ్స్. జస్ట్ మీ యొక్క కమ్యూనికేషన్ చెక్ చేస్తారంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ రౌండ్ వచ్చేసి ఫైనల్ మేనేజర్ రౌండ్ అనమాట. సో దీనికోసం అయితే కంపెనీ గురించి అలాగే వాట్ ఈస్ ఇన్సూరెన్స్ సో అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటి గురించి అడుగుతారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అయితే యాడ్ చేస్తారనమాట. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మీ యొక్క ఈమెయిల్ యాడ్ చేస్తారు. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్. ఇక్కడ మీరు ఈమెయిల్ ఇచ్చినప్పుడు కొంచెం చూసుకొని కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే వన్స్ మీరు ఫర్దర్ ప్రాసెస్కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళైతే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు 3 మెయిల్ ద్వారా మాత్రమే పాస్ చేస్తారు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ లాంగ్వేజెస్ ఆర్ యూ ప్రొఫెషన్ ఇన్, అంటే మీరు ఏ లాంగ్వేజ్ బాగా మాట్లాడతారని చెప్పి వారు మెన్షన్ చేస్తారు. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, అదర్ టైం పెట్టి మీకు వేరే లాంగ్వేజ్ సరే ఆ లాంగ్వేజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటీస్ పీరియడ్. నోటీస్ పీరియడ్ అంటే మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారా, లేకపోతే 15 రోజుల తర్వాత జాయిన్ అవుతారా, లేకపోతే 1 మంత్ తర్వాత జాయిన్ అవుతారా అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో మీ యొక్క అవైలబిలిటీ బట్టి మీరైతే ఇక్కడ ఏదో ఒక ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు అంటే ప్రజెంట్ మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, జాబ్ చేస్తున్నప్పుడు సో మీ యొక్క శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైతే ఫ్రెషర్స్ అప్లై చేస్తున్నారో సో వాళ్ళైతే అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ సిటీసీ ఆఫ్ 4.5 LPA. సో 4.5 LPA ప్రయాణం అన్నమాట ఈ యొక్క జాబ్కి అయితే. సో నియర్లీ మీకైతే 30,000 దాకా మీకైతే పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ మెన్షన్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఈ యొక్క జాబ్ హైరింగ్ మీకు ఎలా తెలిసింది వాళ్ళు మెన్షన్ చేశారు. మీరైతే ఇక్కడ యూట్యూబ్ సెర్చ్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ సిటీ ఆర్ యూ కరెంట్లీ బేస్డ్ ఇన్, అంటే మీరు ప్రెజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఏ లొకేషన్ లో మీరు స్టే చేస్తారని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే చెన్నై, కోయంబత్తూర్, మధురై, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు ఇలాగా చాలా స్టేట్స్ అలాగే స్టేట్లో డిస్ట్రిక్ట్లు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరు కరెంట్ ఎక్కడ స్టే చేస్తున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీరు స్టే చేస్తున్న డిస్ట్రిక్ట్ దాంట్లో లేకపోయింది అనుకోండి, మీరు ఇక్కడ మాన్యువల్గా మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే యాడ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూ ఎన్ ఎంప్లాయర్ రిఫరల్. మీకు ఎవరైనా ఎంప్లాయర్ రిఫరల్ ఇచ్చారు అడుగుతున్నారు, ఇక్కడ మీరైతే నో అని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి యొక్క జాబ్ అయితే ఎవరు రిఫర్ అయితే ఇవ్వలేదు, మనం డైరెక్ట్గా వెబ్సైట్లో చూసి మనం అప్లై చేసుకుంటాం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ వైల్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో దీ యొక్క క్వశ్చన్ అయితే మీకు అర్థం కాకపోతే చాట్ జీపీటీలో చెక్ చేయండి, మీకైతే మల్టిపుల్ ఆన్సర్లు అయితే వస్తాయి. ఆ ఆన్సర్లోనే ఏదో ఒకటి పేస్ట్ చేసిన దీంట్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిటో డస్ నాట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రాదర్ స్పీక్లీ ఓన్లీ టు కస్టమర్స్ హూ బుక్ కాల్స్ విత్ అస్. వై దిస్ ఇస్ గుడ్. సో ఈ యొక్క 3 క్వశ్చన్స్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకైతే మల్టిపుల్ ఆన్సర్స్ అయితే వస్తాయి. మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ యొక్క అంటే కరెక్ట్ లైక్ సింపుల్గా ఉండి సింపుల్గా అర్థమయ్యేలా ఏదైతే సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్లో అయితే మీరు ఈ 3 క్వశ్చన్లకి అయితే మీరు ఫిల్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్ బాక్స్ చేసుకోండి. తర్వాత ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎండింగ్ లో ఎక్కడైతే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేశారు అనుకోండి, సో మీ యొక్క అప్లికేషన్ అనేది అక్కడ హైరింగ్ టీమ్ కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయ్యి మీ యొక్క స్కిల్స్ అంటే మీరు రెజ్యూమ్ పెట్టిన స్కిల్స్ అవి సెలెక్ట్ అయ్యాయి అనుకోండి, మీకైతే హెచ్ఆర్ నుంచి త్రూ మెయిల్ ద్వారా అయితే మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఎవరైతే ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళైతే మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తారు. మీకైతే వన్స్ మీరు యొక్క జాబ్ సెలెక్ట్ అయ్యారు అనుకోని మీకు పర్ మంత్ అయితే మీకు నియర్లీ మీకైతే
30,000 ప్లస్ అయితే వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆపర్చునిటీ వినియోగించుకోండి. అలాగే ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే. సో మళ్ళీ వీడియోలో అయితే మనం ఒక కొత్త జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.